వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మృతి చెందిన ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదో మాటలు చెప్తూ దాటవేస్తూ సమస్యను సమస్యగానే ఇంకా ఉంచుతున్నది. ఈరోజు 25 ఏళ్ల విద్యార్థి చనిపోయిన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఏదైతే లాఠీ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు రాకపోవడం అనేది విద్యార్థి ఆ మృతికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తేటతెల్లం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ గా తీవ్రమైనటువంటి పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ యాజమాన్యం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇది మొదటిది కాదు, ఇది అంతం కాదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రతి సందర్భంలో కనిపిస్తూనే ఉంది. పేదవాడు కట్టుకోవాలంటే అనేక ఆంక్షలు ఉంటాయి, కానీ డబ్బున్నవాడు కట్టుకోవాలంటే ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఇట్లాంటి నిర్లక్ష్యం వల్లనే ఇవాళ అనేక మంది నిరుపేదలు అకారణంగా చనిపోవడానికి కారణాలు అవుతున్నాయి. నిన్నగా మొన్న కూడా ఇట్లానే కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన సందర్భం కూడా మనం భద్రాచలంలో చూడడం జరిగింది. ఇట్లా ఎంతమంది చనిపోతారు, ఇలా ఎంతమంది చావులు కారణం అవుతారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా. పోలీస్ యంత్రాంగం వస్తూ ఎంక్వైరీ పేరు మీద నిర్లక్ష్యం చేస్తున్నది తప్ప ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోవడం అనేది మాకు అనుమానాలు కలిగిస్తున్నది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ మృతికి కారణమైనటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు బలంగా తీసుకునేదానికి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించే దాంట్లో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఎంఆర్పిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భద్రాచలంలో జరిగినటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటన. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా. ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి లేకోకుండా ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏది కూడా నిర్మాణం చేయకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, అట్లాగే గ్రామ పంచాయతీ అధికారులు కానీ, ఆర్ఎన్బి రోడ్డు కానీ, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎన్ఓసి కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని తీసుకోకుండా ఆర్థిక లావాదేవీల్ని పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఇదే కాకుండా ఇప్పుడు సామ్రాజ్యం సంబంధించినటువంటి లాడ్జీలు గతంలో అనేక దరఖాస్తులు పోయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆర్థిక సౌలభ్యాలు పెట్టుకొని ఈరోజు అక్కడ నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా విద్యార్థి చనిపోవడం అనేది కారణం అనేది జరిగింది. దీనికి ఘటన జరిగినప్పుడు మాత్రమే భద్రాచలంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి ఈరోజు 25 సంవత్సరాల ముద్ర చనిపోవడం కారణంతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా కనీసం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే యాజమాన్యం సంబంధించినటువంటి సామ్రాజ్ లాడ్జీ ఇలా అప్స్టైర్ బిల్డింగ్ కట్టారు. తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు డ్రైన్ మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ ట్రాన్స్ఫరం కట్టినా కానీ కనీసం అధికారులకు ఇది కనపడట్లేదా అనేది సూటిగా సిపిఎంఎల్ మార్క్స్మెంట్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి దీని మీద కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ ఇంకోటి భద్రాచలానికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే ఐటీడీఏ పిఓ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీకి ఐటీడీఏ పిఓ గారు ఏం చేస్తా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒక ఆర్టీఓ ఉన్నారు, అట్లాగే ఒక సబ్ సంబంధించిన ఆఫీస్ ఉంది, రెవెన్యూ ఆఫీస్ ఉంది. ఇవన్నీ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది. ఇవన్నీ కూడా పట్టించుకోని పరిస్థితి. ఈ రోజు మాత్రం పోలీసు వారు వచ్చి మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఈ సంబంధిత అధికారులు ఎవరు కూడా రాని పరిస్థితి. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి వానరు ఇప్పటి వరకు రాలేదు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసం కూడా ఇప్పటి వరకు బిల్డింగ్ వారు కూడా ఇప్పటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తా ఉంటే కనీసం స్పందించిన పరిస్థితి లేదు. కాబట్టి ఆర్థిక సౌలభ్యాలు, ఆర్థిక అహంకారం ఏదైతుందో ఖచ్చితంగా ఈ అహంకారం తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల అహంకారానికి గురికాక తప్పదు. దాంతో పాటు బిల్డింగ్ సంబంధించిన వాండర్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దాంతో పాటు కుటుంబ సభ్యులకు మాత్రం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. దాంతో పాటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక సౌలభ్యాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అట్లాగే సిబిఐ సంబంధించినటువంటి వెంటనే వేసి విచారణ జరిపించాలని చెప్పేసిందిగా సిపిఎంఎల్ మార్క్స్మెంట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎవరైతే మృతులు ఉన్నారో ఆ అబ్బాయి రూమ్ నుంచి స్నానం చేసి ల్యాబ్ నేర్చుకోవడానికి వెళ్తున్న సందర్భంలో
పక్కనే సామ్రాట్ లాడ్జి వాళ్ళ బిల్డింగ్కు R&B స్థలానికి మరి ఏదైతే డ్రైన్ ఉందో డ్రైన్కి యువతల నిర్మాణం చేసినటువంటి ట్రాన్స్ఫారం ఏదైతుందో ఆ ట్రాన్స్ఫారం పెట్టిన అధికారులు మరి అది నిర్లక్ష్యంగా ఓపెన్గా బహిరంగంగా పెట్టి అట్లా వదిలిపెట్టారు. వదిలిపెట్టిన సందర్భంలో వాళ్ళ రూమ్కి దిగొస్తున్న సందర్భంలో మెట్ల దగ్గర ఆ ట్రాన్స్ఫారం దగ్గర ఉండటం వల్ల గబుక్కున పిల్లగాని లాక్కొని చనిపోవడం జరిగింది. మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే అధికారులను ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ భూమి లేదా అప్రోచ్ పంచాయతీ ఈ పర్మిషన్లు ఏమైనా ఉన్నాయా? ఏ రకంగా ట్రాన్స్ఫార్మర్లో అధికారులు పెట్టిన వాళ్ళు మరి దానికి ఏమైనా సెక్యూరిటీ ఏమైనా ఇచ్చారా? ఏమి సెక్యూరిటీ కల్పించలే. ఓపెన్గా పెట్టారు, వాళ్ళు లంచాలు తీసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు కానిచ్చారు. అట్లానే బిల్డింగ్ కట్టిన ఓనర్ అయినా కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టాడు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడం బిల్డింగ్ కట్టుకున్నారు. మేము దానికే వ్యతిరేకం కాదు. కానీ ఆ సందర్భంలో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నారో దానికి సెక్యూరిటీ ఇచ్చుకోవాలి. ఆయలానే బిల్డింగ్ ఓనర్ అని ఇవ్వాలి, కానీ బిల్డింగ్ ఓనర్ ఇవ్వాలి. ఇటు అధికారులు దానికి సపోర్ట్ దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. కేవలం అధికారుల నిర్లక్ష్యం, అట్లానే బిల్డింగ్ ఓనర్ల యొక్క అహంకారం ఏమైతే లేదని అహంకారంతోనే నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం జరిగింది. దానికి ఒక అన్యాయమైన పేద విద్యార్థి DMLT చదువుకునే పేద విద్యార్థి బలి కావాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వాళ్ళను వెంటనే బిల్డింగ్ ఓనర్ను అట్లానే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈ కానీ ఏడీ కానీ వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి. అట్లానే బిల్డింగ్ ఓనర్ అరెస్ట్ చేయాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.